ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి వాళ్ళ తుఫానుగా మారనుంది. తర్వాత అదే దిశలో ప్రయాణిస్తూ శ్రీలంక తీరానికి ఆనుకుని ప్రయాణించి ఈ నెల 29 నాటికి ఉత్తర తమిళనాడు వైపు రానుంది. తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిన తర్వాత దానికి ఫెంగల్ అని నామకరణం చేశారు. చెన్నై, పుదుచ్చేరి మధ్య తీవ్ర తుఫాను తీరం దాటనుంది. తీవ్ర తుఫాను ప్రభావంతో నిన్న దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. మరో 2 రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 29, 30 తేదీల్లో రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో అన్ని ప్రధాన ఓడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండటంతో డిసెంబర్ 1వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుఫాన్ ఎఫెక్ట్తో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడలూరు, మైలాడుదురై, తిరువారూరులో భారీ వర్షాలు పడుతున్నాయి. 3 జిల్లాల్లో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పుదుచ్చేరిలోని కారైకాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.